హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్జునామృతం ఎండింగ్ ఎపిసోడ్ వచ్చేసిందండి. ఇది లాస్ట్ ఎపిసోడ్. రేపటి నుండి అర్జునామృతలు మీకు కనిపించరు. ఐ హోప్ ఈ స్టోరీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరి ఈ స్టోరీ మీకెలా అనిపించిందో కామెంట్స్ మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే ఫ్రెండ్స్, ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు కేవలం మన ఛానల్కి మాత్రమే కాపీరైట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకే ఛానల్కి కూడా ఆయన పర్మిషన్ ఇవ్వలేదు. దయచేసి మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. రైటర్ గారు మరీ ఈ పాయింట్ ఇన్ఫామ్ చేయమని చెప్తున్నారు. అందుకే నేను ప్రతి ఎపిసోడ్లో కూడా ఇన్ఫామ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకరి కష్టాన్ని వాళ్ళకి తెలియకుండా దోచుకోవడం అనేది చాలా తప్పు. పైగా అది లీగల్గా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్లోనే కాదు, మీరు మరెక్కడైనా కానీ శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే ఇమ్మీడియట్గా నాకు మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరంతా చాలా వెయిట్ చేస్తున్నారు కదా ఎండింగ్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని. ఇక లేట్ ఎందుకు, చదివేయండి. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం ముగింపు భాగం. 7 సంవత్సరాల తర్వాత అదే రామరాజపురం, అదే రామాలయం. శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా జరపబడుతూ కన్నుల పండగగా అనిపిస్తుంటే రఘువంశ కులధామ జగదపిరామ అన్న పాట మైక్లో నుండి ఊరంతా వినిపిస్తుంది. ఇదే టైంకి రఘురామయ్య ఇంటి ముందు అప్పుడే తన బుల్లెట్ బైక్లో వచ్చి దిగాడు అర్జున్. వైట్ కలర్ కుర్తా పైజామాలో 7 ఏళ్లైనా ఏమాత్రం తగ్గని అందంతో బైక్ స్టాండ్ వేసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ గుమ్మం దగ్గరికి రాగానే నవ్వుతూ భూమి భూమి అని పిలుస్తూ లోపలికి అడుగుపెట్టాడు అర్జున్. లోపలి నుండి లైట్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో పట్టులంగా జాకెట్ వేసుకొని షోల్డర్ వరకు ఉన్న హెయిర్ని పాపట బిల్ల పెట్టి ఫ్రీగా వదిలేసి చిన్ని నడుముకు పెద్ద వడ్డాణం పెట్టి అర్జున్ గొంతుకు మామయ్య అంటూ 2 చేతులతో లంగాని ఎత్తి పట్టుకుని పరుగు పరుగున వస్తుంది ఆనంద్ అంజలిలకు చిన్నారి కూతురు భూమిజ. మొదటి నుండి ఆడపిల్లలంటే అమితమైన ఇష్టమున్న అర్జున్కి అంజలికి పాప పుట్టగానే ఆనందం అంతా ఇంతా కాదు. కన్నది వాళ్లైనా తనని పెంచింది మాత్రం అర్జునే. తన దగ్గరికి రాగానే పైకెగరేసి ఎత్తుకొని బంగారం రెడీ అయిపోయావా? ఓ అయిపోయింది మావయ్య, నా డ్రెస్ ఎలా ఉంది అని క్యూట్గా అడుగుతుంటే చాలా బాగుంది, ఈరోజు నీకు గిఫ్ట్ ఇస్తాను. గిఫ్టా? ఏంటది మావయ్య? ఇప్పుడే వస్తానుండు అంటూ లోపలికెళ్ళి 7 ఏళ్ల క్రితం తను కొన్న గాజులు పట్టీలు వేస్తుంటే చాలా బాగున్నాయి మావయ్య, ఇన్ని రోజులు నాకెందుకు ఇవ్వలేదు? అప్పుడు ఇవి నీకు పెద్దవైతాయి బంగారం. మరి అంత పెద్దవి ఎందుకు కొన్నావు మావయ్య? ఎందుకంటే నువ్వు పుడతావని మీ మావయ్య ఎప్పుడో గెస్ చేసి కొన్నాడే అంటూ పీచ్ కలర్ శారీలో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఉన్న అమృతని చూడగానే అయితే నేను పుడతానని నీకు ముందే తెలుసా మావయ్య? అవును, నా కోసం ఈ బంగారం వస్తుందని నాకు ముందే తెలుసు. పట్టీలు గాజులని చూసి ముసిరిపోతూ మావయ్య నేనెలా ఉన్నాను అని రౌండ్గా తిరుగుతుంటే చాలా చండాలంగా ఉన్నావు అన్న గొంతుకు ముగ్గురు తల తిప్పి చూశారు. కుర్తా పైజామాలో ఫేస్లో ఆటిట్యూడ్ స్పష్టంగా కనిపిస్తుంటే కోపంగా వీళ్ల దగ్గరికి వచ్చినాడు అర్జున్కి జిరాక్స్ కాపీ అయిన 7 ఏళ్ల రామ్. మావయ్య చూడు బావ ఏమంటున్నాడో, ఎప్పుడు ఇలానే ఏడిపిస్తున్నాడు మావయ్య అని ఏడుపు గొంతుతో చెప్తుంటే కోపంగా అర్జున్, రామ్ భూమిని ఎందుకు ఏడిపిస్తున్నావు? నేనేం ఏడిపించట్లేదు, అదే కావాలని అనవసరంగా నా జోలికొస్తుంది. చూడు నా డ్రెస్ అంతా ఎలా చేసిందో అంటూ వెనక్కి తిరిగి చూపించగానే తెల్లటి కుర్తా మీద పెన్ను గీతలను చూసి భూమి ఇది చేసింది నువ్వేనా అని కోపంగా అడిగింది అమృత. ఏడుపు మొహం పెట్టుకొని నేను కాదత్తయ్యా, బావే తనే గీసుకొని నా మీద చెప్తున్నాడు. వీడెప్పుడు ఇంతే మామయ్య, నేనంటే ఇష్టమని వీడికి కోపం. డాడీ ఇది అబద్ధం చెప్తుంది, నేను స్నానం చేసి వచ్చేసరికి ఇలా చేసింది. రామ్ తనెందుకు అబద్ధాలు చెప్తుంది? ఒకవేళ చెప్పినా భూమి చిన్నపిల్ల కదా, నువ్వే కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి అన్నాడు అర్జున్ కోపంగా. నువ్వెప్పుడూ ఇంతే డాడీ, నేనేం చెప్పినా నమ్మవు, ఎప్పుడు దాన్నే నమ్ముతావు, నేను నీతో మాట్లాడను అంటూ వెళ్తుంటే మాట్లాడకపోతే పో, మా మావయ్యకి నేనున్నాను, మా మావయ్యకి నేనంటే ఇష్టం, అందుకే నా కోసం ఇవి తెచ్చాడు తెలుసా? ఉక్రోషంగా అవి నీకేం బాలేవులే, బాలేకపోయినా పర్లేదులే, మా మావయ్య తెచ్చాడు కదా, నాకు నచ్చాయి. చూసావా డాడీ, నేను నీతో మాట్లాడును అంటే అదెంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. రామ్ తనేమీ చేయలేదని చెప్తుంది కదా,
నువ్వే అనవసరంగా ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు? ఇంతలో అక్కడికి వచ్చిన ఆనంద్, గొడవ పెట్టుకునేది నా అల్లుడు కాదురా, నీ కోడలే. ఇది వాడు షర్టు మీద గీకడం నేను చూశాను. చూసావా, మామయ్య కూడా చెప్తున్నాడు అన్నాడు రామ్. భూమి, నిజంగా నువ్వే గీసావా? లేదు మామయ్య, నేను గీయలేదు. డాడీకి వాడంటే ఇష్టం కదా, అందుకే అబద్ధం చెప్తున్నాడు. డాడీ, అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుట్టారు తెలుసా? చెప్పకపోయినా నువ్వు పుట్టావుగా, గయ్యాలి గంపవి అన్నాడు ఆనంద్. ఏడుస్తూ మామయ్యా అని అర్జున్ను ఖర్చుకుపోయింది భూమి. ఊరుకో తల్లి, మీ డాడీకి పిచ్చెక్కువైందిలే అని. రేయ్, ఇంకోసారి తన్నేమైనా అన్నావంటే జాగ్రత్త. ఆనంద్ కోపంగా, అల్లుడు, వాళ్ళ మాటలు పట్టించుకోకు. నువ్వు నేను ఒక పార్టీ. మీ నాన్నున్నాడే, అదేం చెప్పినా ఆ ఊ అంటాడు. అవును మావయ్య, డాడీ ఎప్పుడూ అంతే. అయినా తప్పంతా నీదే. నువ్వు కూడా ఒక బాబుని కనుండొచ్చుగా, నాతో ఫ్రెండ్ అయ్యేవాడు. ఈ రాక్షసిని ఎందుకు కన్నావు? భూమి వైపు కోపంగా చూస్తూ, రాక్షసిని తెలియక కన్నాన్రా అన్నాడు ఆనంద్. అప్పుడే రెడీ అయి లోపల నుండి వచ్చిన అంజలి, అబ్బబ్బా, పొద్దున్నే మొదలు పెట్టారా? ఏంటి మీ గొడవ? నేను కాదత్తయ్యా, ఈ రాక్షసి చూడు నా డ్రెస్ ఎలా చేసిందో అని రామ్ అంటుంటే, బయటి నుండి వచ్చిన యశోదమ్మ, అయ్యో అయ్యో, బంగారం లాంటి డ్రెస్ అంతా ఇలా చేశావేంటే? మా ఆయన్ని మంచి బట్టలు వేసుకొనివ్వవు కదే పిల్ల రాక్షసి అంటూ తగులుకుంది. మామయ్యా అని వాళ్ళ గోలకి ఏడుపందుకుంది భూమి. అర్జున్ కోపంగా అందర్నీ చూస్తుంటే, నీకది ఏం చేసినా బానే ఉంటుందిరా. ఇంట్లో ఇది చేసే అల్లరి నీకేం తెలుసు? నీ పెళ్ళాం చిన్నప్పుడు నన్ను ఏడిపించిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఇది నన్ను కాల్చుకు తింటుంది. నానమ్మా, ఏదో చిన్నపిల్ల, తెలిసి తెలియక చేసుంటుంది, అంత మాత్రానికి ఇంతలా అరవాలా అని కేకలేశాడు అర్జున్. అప్పుడే పైకండువా భుజం మీద వేసుకుంటూ వచ్చిన రఘురామయ్య నవ్వుతూ, అమ్మా అమ్ములు, మీ చిన్నప్పుడు నీ మొగుడిని ఇలాగే నేను కేకలేస్తే నా మీద ఇంతెత్తు లేచాడు. ఆ విషయం గుర్తుందో లేదో నీ మొగుడిని అడుగు కనుక్కో తల్లి అంటుంటే, అర్జున్ మనసులో, ఈయనొకడు ఇన్ని సంవత్సరాలైనా దెప్పుతూనే ఉంటాడు అని తిట్టుకుంటూ, అమ్మా, మీ ఆయన్ని మాటి మాటికి ఇలా మాట్లాడొద్దని చెప్పు. ఎందుకు మాట్లాడకూడదురా? అప్పుడు నువ్వు చేసిందే ఇప్పుడు నీ కొడుకు చేస్తున్నాడు. అప్పుడు నా కోడలు నేను ఇలా బుజ్జగించానో, ఇప్పుడు నీ కోడల్ని నువ్వు అలాగే బుజ్జగిస్తున్నావు. నేను చేస్తే తప్పు, నువ్వు చేస్తే కరెక్టా అన్నాడు రఘురామయ్య. తాతయ్య, మా మామయ్యని ఏమీ అనొద్దు. మా మామయ్య చాలా మంచోడు అని ఇదంతా వీడి వల్లే వచ్చింది అని ఏడుస్తుంది భూమిజ. నా వల్ల కాదే, నీ వల్లే. నువ్వే కదా నా డ్రెస్ పాడు చేశావు. బోడి డొక్కులో డ్రెస్ నీకే ఉందిలే. కావాలంటే మా మావయ్యని అడిగి కొత్తది కొనిస్తా. నువ్వేసే ముష్టి నాకేం అక్కర్లేదులే. వద్దుకుంటే పోరా అడ్డగాడిదా. పోవే చపాతి మొహమా, ఇదంతా నీ వల్లే వస్తుంది. నాకు ఇంట్లో ఉంటే హ్యాపీనెస్ ఉండదు. నేను కాదురా, నువ్వు ఇంట్లో ఉంటే నాకేం మనశ్శాంతి ఉండదు. మావయ్యకి చెప్పి నిన్ను ఎక్కడైనా దూరంగా హాస్టల్లో పడేయమని చెప్తా అని భూమిజ అంది. ఎక్కడైనా పర్లేదే, పక్కన నువ్వు లేకుంటే చాలు, నేను చాలా సంతోషంగా ఉంటా అనగానే ఏడుస్తూ, నువ్వు లేకపోతే నేను కూడా బాగుంటాలే, పో అంది భూమి. పోతాలే, నీ ముష్టిమొహం చూస్తూ నేనిక్కడే ఉండను. డాడీ, నన్ను హాస్టల్లో జాయిన్ చెయ్యి. ఇదుంటే నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. అందరూ వాళ్ళిద్దరి గొడవని నవ్వుతూ చూస్తుంటే అర్జున్ అమృత మాత్రం గుటకలు మింగుతూ, అమలు, ఆ బావా, ఏంటే వీళ్ళిద్దరినీ చూస్తుంటే అచ్చం మనల్ని చూసుకున్నట్టే ఉంది. అవును బావా, వీడు నీలానే మాట్లాడుతున్నాడు, ఇది కూడా నీలానే మాట్లాడుతుంది. ఇద్దరూ ఒకేసారి ఇలానే ఉంటే అంటూ షాక్ అయి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఆనంద్ కల్పించుకొని, ఏముంది, మమ్మల్ని పీక్కు తినడానికి మరో అర్జున్ అమృత రెడీగా ఉన్నారు అంతే అనగానే అర్జున్ సీరియస్గా చూశాడు. ఎందుకురా అంత కోపం? నిజమే కదా, నీ కొడుకు నీకు జిరాక్స్ కాపీ, ఇక నా కూతురేమో అమృత పోలికల్ని బుద్ధుల్ని పులికి పుచ్చుకుంది. వీళ్ళు మీలా కాక ఇంకెలా ఉంటారు? నువ్వు నోరు ముయ్యరా. పోవే మొద్దు, పోరా ఎద్దు అని తిట్టుకుంటున్న వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, ఆగండి అంటూ చెరొక వైపు తీసుకున్నాడు అర్జున్ ఇద్దరిని. చూడండి, మీరిద్దరూ బావమరదలు కదా, ఇలా కొట్లాడుకోకూడదు. నాకిది నచ్చలేదు డాడీ. నాకు వీడు నచ్చలేదు మావయ్య. నవ్వుతూ ఇద్దరినీ చెరో పక్క మీద కూర్చోబెట్టుకుని, చిన్నప్పుడు నేను మీ మమ్మీ కూడా ఇలానే కొట్టుకునేవాళ్ళం. దానివల్ల మేము చాలా అందమైన లైఫ్ని మిస్ అయ్యాం. కరెక్ట్ టైంకి రియలైజ్ అయ్యాం కాబట్టి మేమిప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఇలా కొట్లాడుకోకుండా ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారంటే చాలా హ్యాపీగా ఉంటారు.
ఫ్రెండా? దీంతోనా? ఛీ అన్నాడు రామ్. వీడితో ఫ్రెండ్షిప్ చెయ్యాలా? నేను చెయ్యను మామయ్య. తప్పు, అలా అనకూడదు. రామ్, డాడీ మాట వింటావు కదా? హా. భూమి, మామయ్య మాట వింటావు కదా? అయితే ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇవ్వండి అనగానే ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అప్పుడే హాయ్ రామ్ అంటూ పరుగున వచ్చింది నేహ హరీష్ల కూతురు 5 ఏళ్ల హనీ. భూమి చేతిని వదిలేసి హాయ్ హనీ, ఎలా ఉన్నావ్ అని అడిగాడు రామ్. భూమి మాత్రం హనీ వైపు తినేసేలా చూస్తుంది. అర్జున్ ఇక్కడే ఉంటూ అవసరమైనప్పుడు బెంగళూరు వెళ్తుంటే ఆనంద్, హరీష్, నేహ ముగ్గురూ కలిసి బెంగళూరులో బిజినెస్ ని చూసుకుంటున్నారు. ఏంట్రా ఇంత లేటుగా నా వచ్చేది అన్నాడు హరీష్ని అర్జున్. నీకేంట్రా, అక్కడ ఆఫీస్ మొత్తం మా మీద పడేసి నువ్విక్కడ మేనేజ్ చేస్తున్నావు. అన్నీ చూసుకుని రావాలిగా. పోనీలేండి హరీష్ గారు, ఇప్పటికైనా వచ్చారుగా. ఇప్పటికే లేట్ అయింది, పదండి వెళ్దాం అంటూ అందరూ కళ్యాణానికి గుడికి బయలుదేరుతుంటే అర్జున్ ఇంకా బయలుదేరలేదా అంటూ వాళ్ళకి ఎదురొచ్చారు ప్రవీణ్, స్వర్ణ, వాళ్ళ 6 ఏళ్ల కొడుకు ప్రశాంత్. అయిపోయిందిరా, పదండి వెళ్దాం అని అందరూ నడుస్తుంటే పరుగున వీళ్ళ దగ్గరికొచ్చిన ప్రశాంత్, హాయ్ హనీ, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే ప్రశాంత్, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వేంట్రా నిన్న స్కూల్కి రాలేదు, ఎందుకు అని కోపంగా అడిగాడు ప్రశాంత్ని రామ్. ఫీవర్ వచ్చిందిరా. అలాగా, ఇప్పుడెలా ఉంది? బానే ఉంది రామ్. మీకోసం నేను ఊరు నుండి చాక్లెట్లు తీసుకొచ్చాను, తినండి అని హనీ ఇద్దరికీ ఇస్తే థ్యాంక్ యూ హనీ అంటూ ఇద్దరూ తీసుకున్నారు. భూమి, నువ్వేంటి అక్కడున్నావు? నువ్వు కూడా చాక్లెట్ తీసుకో అంటూ భూమిని కేకేశాడు ప్రశాంత్. నాకేం వద్దులే, మీరిద్దరూ తనకి బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అందుకే నన్ను కనీసం పలకరించలేదు. అదేంటి భూమి అలా అన్నావు? నువ్వు మాట్లాడలేదు కదా. చూస్తున్నావుగా, నీకు కనిపిస్తున్నానుగా, పట్టులంగా పావడా వేసుకుని ఎంత అందంగా ఉన్నానో. చూసి కూడా ఎవరన్నా అడుగుతారా బాగున్నావా అని? తను వేసుకున్న లాంగ్ ఫ్రాక్ వైపు చూసుకుంది హనీ. హనీ, నువ్వు కూడా ఈ డ్రెస్లో చాలా బాగున్నావు అన్నాడు హనీని రామ్ మెరిసే కళ్ళతో. నిజంగానా రామ్? అవును హనీ, ఎంతైనా నువ్వు సిటీలో పెరుగుతున్నావు కదా, అందుకే ఇలాంటి మంచి డ్రెస్సులు వేసుకున్నావు. ఇది పల్లెటూరులో ఉందిగా, అందుకే ఇలా తయారైంది. సరే పద, మనిద్దరం వెళ్ళి ఆడుకుందాం అని ఇద్దరినీ కోపంగా చూస్తున్న భూమి వైపు చూసి వెవ్వెవ్వే అని వెక్కిరించి హనీని తీసుకుని వెళ్ళిపోతూ, ఏరా నువ్వు రావా అని అడిగాడు ప్రశాంత్ని. వస్తాన్రా, కానీ భూమి దానికి టెక్కెక్కువ, మనతో ఆడుకోదు, ఒక్కటే ఆడుకుంటుందిలే. నువ్వు వస్తావా రావా? కానీ అంటూ ప్రశాంత్ భూమి వైపు చూస్తుంటే నీ చూపికి భయపడే వాళ్ళెవరూ లేరులేవే అంటూ వాళ్ళని తీసుకుని వెళ్తూ వెనక్కి తిరిగి వెవ్వెవ్వెవ్వె అని మళ్ళొకసారి వెక్కిరిస్తూ వెళ్ళిపోయాడు రామ్. కోపంగా నాకెవ్వరూ అక్కర్లేరు, నేనొక్కదాన్నే ఆడుకుంటా, మీకెవ్వరూ నాకొద్దు అని తిట్టుకుంటూ ఏడుస్తుంటే పాపంరా, ఒక్కటే వెళ్ళింది, తనని కూడా పిలువు, అందరం ఆడుకుందాం అన్నాడు ప్రశాంత్. ఏం అక్కర్లేదులే, నువ్వు పద అంటూ ముగ్గురు ఆటల్లో పడిపోయారు భూమి గురించి మర్చిపోయి. రామ్, చాక్లెట్స్ బాగున్నాయా? నీకోసమే తీసుకొచ్చాను. తర్వాత తింటాలే అంటూ జేబులో వేసుకున్నాడు రామ్. మీ స్కూల్ ఎలా ఉంది? బాగా చదువుతున్నావని మాట్లాడుతూ ఓ అరుగు మీద కూర్చున్నారు ముగ్గురు. రామ్, నువ్వు కూడా నాతో పాటు బెంగళూరు రావచ్చుగా, ఇద్దరం కలిసి ఒకే స్కూల్కి వెళ్ళొచ్చు, కలిసి ఆడుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. నేను రాను. ఎందుకు? భూమినే చూస్తూ, నేనక్కడికి వస్తే ఈ మొద్దు మొహంది సరిగా చదవదు, ఇప్పుడే దానికి ఏబీసీడీలు నేర్పించలేక చస్తున్నాను. ఇక నేను కూడా లేకపోతే అది నిజంగానే మొద్దయిపోతుంది. ఏడ్చుకుంటూ ముగ్గురు కలిసి నా మీద చాడీలు చెప్పుకుంటున్నారు కదా, నిన్ను మామయ్యతో చెప్తాను చూడండి, నాకు కూడా పెద్ద చాక్లెట్ కొట్టుకుని మీ ముందే తింటాను అని ముక్కులు ఎగబీలుస్తూ వెళ్తూ వెళ్తూ కింద పడిపోయింది. కాని నాకు నీతో కలిసి చదువుకోవాలనుంది, ఆడుకోవాలనుంది అనుకుంటూ మరోవైపు హనీతో మాట్లాడుతున్నాడు రామ్. అమ్మో, ఇది డాడీకి మళ్ళీ ఏదో ఒకటి చెప్పేలా ఉంది అనుకొని హనీ చెప్పేది వినకుండా, హనీ నేనిప్పుడే వస్తాను అంటూ భూమి వెనకే వెళ్లిన రామ్కి ఒకచోట గుక్కపట్టి ఏడుస్తూ కనిపించింది భూమి. ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు? కింద పడ్డాను బావా అంటూ వెక్కుతూ చెప్తుంటే తను కింద కూర్చుని, ఏడవకు, ఇదో చాక్లెట్ తిను అంటూ జేబులో నుండి చాక్లెట్ తీసిచ్చాడు. నాకొద్దు, ఇది ఆ చుంచు మొహం ఇచ్చింది కదా.
తను ఇచ్చింది నాకు, నీకు నేను తెచ్చాను, నోరు మూసుకొని తిను అని చెప్పి మోకాలి వరకు లంగా జరిపి చూస్తుంటే మోకాలు కొట్టుకుపోయి బ్లడ్ వస్తుండడం చూసి తన దగ్గర ఉన్న కర్చీఫ్తో దాన్ని శుభ్రంగా తుడిచి కట్టుకడుతూ, మెల్లిగా వెళ్లాలని తెలీదా నీకు, చూడు ఎలా తగిలిందో అని చివాట్లు వేస్తున్నాడు. ఒకవైపు ఏడుస్తూనే చాక్లెట్ మొత్తం కంప్లీట్ చేసే పనిలో పడింది భూమి. కర్చీఫ్ కట్టుకట్టి తగ్గిపోతుందిలే, ఏడవకు అని చెప్తూ పైకి లేవగానే చాక్లెట్ మొత్తం మూతి మొత్తానికి పూసుకొని సరే బావా అని తలూపింది. అబ్బా, ఇలా పూసుకున్నావేంటే, పద అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే లంగాని అలానే పైకి పెట్టుకుని మెల్ట్ అయిన చేతికంటిన చాక్లెట్ని నాక్కుంటూ వస్తుంది భూమి. ఇక చాలే అంటూ ట్యాప్ దగ్గర శుభ్రంగా తన మూతి మొత్తం తుడుస్తుంటే అప్పటికే పిల్లలు కనపడక వాళ్ల కోసం వచ్చిన అర్జున్, అమృత, ఆనంద్, అంజలిలు వీళ్ళని దూరం నుండి చూస్తూ ఉండిపోయారు. బావా, నీ కొడుకు కూడా నీలాగే, చూడు దాన్ని తిడుతూనే ఎంత బాగా చూసుకుంటున్నాడో. ఆనంద్ కలగజేసుకుని, ఇది నా కూతురు గొప్పతనం, అప్పుడే నా అల్లుణ్ణి కొంగు కట్టేసేసుకుంది అని సంబరపడ్డాడు. అంజలి కల్పించుకుని, ఏం కాదు, నా అల్లుడు అచ్చంగా మా అన్నయ్య పోలిక, అందుకే దాన్ని అంత ప్రేమగా చూసుకుంటున్నాడు కదా అన్నయ్య అంటుంటే నవ్వి, పదండి వెళ్దాం. అదేంట్రా, భూమికి దెబ్బ తగిలింది, దాన్ని చూసుకోవడానికి నా కొడుకున్నాడులేవే, మనం అవసరం లేదు, పద అంటూ నలుగురు అక్కడి నుండి గుళ్ళోకి వెళ్ళిపోయారు. నాకు నీళ్లు కావాలి బావా. గ్లాస్ లేకపోవడం చూసి ఆ అను అంటూనే ట్యాప్లో పట్టిన నీళ్లని దోసిట్లో పట్టుకుని నీటిలో పోసి, చాలా చాలు బావా, పద గుడ్లోకి వెళ్దాం. వెక్కుతూ, కాని బావా, నువ్వు నిజంగానే హాస్టల్కి వెళ్ళిపోతావా? వెళ్ళండిలే, నీకు ఏబీసీడీలు నేర్పించి అప్పుడు వెళ్తాను. అప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు బావా, నేను కూడా వస్తాను. సరేలే, నాకు బోర్ కొడితే తిట్టడానికైనా నువ్వు కావాలిగా, నిన్ను కూడా తీసుకెళ్తా, ఏడవద్దు అని చెప్పి భూమిని తీసుకుని వెళ్ళిపోయాడు రామ్. ఇప్పుడే వస్తానంటూ వెళ్లిన రామ్ ఎంతకీ రాకపోవడంతో గుళ్ళోకి వచ్చిన హనీ, ప్రశాంత్లకు వాళ్ళిద్దరూ అర్జునామృతుల మధ్యలో కూర్చొని ఏదో తింటూ కనిపించారు. ఇద్దరూ మొహాలు చూసుకుని నేహ, హరీష్, ప్రవీణ్, స్వర్ణ పక్కపక్కనే కూర్చొనుండడంతో దిగాలుగా వెళ్లి వాళ్ల పక్కనే కూర్చున్నారు. ఏమైంది, ఇద్దరూ అలా ఉన్నారు అని అడిగాడు ప్రవీణ్. హనీ, రామ్ నాతో ఆడుకున్నట్టే ఉంటాడు అంకుల్, కాని ఎప్పుడూ భూమి పక్కనే ఉంటాడు. అవునమ్మా, భూమి కూడా అంతే, తిట్టుకుంటూ అయినా ఎప్పుడూ రామ్తోనే ఉంటుంది, ఎందుకని అంటుంటే ఈ నలుగురు నవ్వుకొని, ఎందుకంటే వాళ్ళిద్దరూ పుట్టుకతోనే మొదలైన బంధం కాబట్టి. ప్రవీణ్ నవ్వుతూ చిన్నప్పటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ, ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా వాళ్ళిద్దరూ ఒక్కటిగా ఉండడానికే ఇష్టపడతారు అంటుంటే హనీ, కానీ భూమికి నేనంటే ఇష్టం లేదంకుల్. భూమి అందరికంటే చిన్నది కదా, అందుకే అలా బిహేవ్ చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత తను కూడా నీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. అయితే మేం కూడా వాళ్ళ పక్కనే కూర్చుంటాం అంటూ వెళ్ళి రామ్ పక్కన హనీ, భూమి పక్కన ప్రశాంత్ కూర్చున్నారు. నలుగురు మాట్లాడుతున్నా రామ్, భూమి చేతులు మాత్రం కలిసే ఉన్నాయి. కలిసి చేస్తున్న శ్రీరాముడి కళ్యాణంలో అన్ని జంటలు కంకణాలు ధరిస్తుంటే, బావా మనం కూడా అది కట్టుకుందామా, బాగుంటుంది అంటూ ఇద్దరికీ చెరొకటి ఇచ్చి కట్టుకోబోయారు. అర్జున్ కల్పించుకొని, ఆ ఇది ఇప్పుడే కాదు, మీరు పెద్దయ్యాక మేమే దగ్గరుండి కట్టిస్తాం, సరేనా? అప్పటి వరకు గొడవ పడకుండా ఇద్దరూ ఫ్రెండ్లీగా ఉండాలి. కానీ దానికి పెద్దయ్యాక నేనే కడతాను డాడీ. పక్కనే ఉన్న ఆనంద్ కల్పించుకొని, నీ మీద నేనెప్పుడో కర్చీఫ్ వేసేశాన్రా, ఎప్పటికైనా నువ్వే నా అల్లుడివి అనగానే అందరూ నవ్వేశారు. కళ్యాణం అయిపోగానే ఈవినింగ్ వరకు ఉండి హరీష్, నేహ హనీని తీసుకుని బెంగళూరుకి వెళ్ళిపోతే అలసటగా అందరూ నడుం వాలిస్తే పిల్లల్ని పడుకోబెట్టాక ఎప్పటిలా పొలం దగ్గరున్న మంచె మీదికి చేరారు అర్జునామృతలు. ఏంటి బావా, నీ కొడుకు మరి నీకు జిరాక్స్ కాపీలా దిగిపోయాడు? నా కొడుకు కదే, అందుకే తిడుతూనే కాబోయే పిల్లాన్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. తన పొట్ట మీద అర్జున్ పొట్ట మీద పడుకొని, మన స్కూల్లో లైట్లింకా వెలుగుతున్నాయి బావా. ఫేర్వెల్ డే కదా, ఫేర్వెల్ ప్రోగ్రాం ఏమైనా జరుగుతుందేమో, అందుకే అందరూ ఇంకా స్కూల్లోనే ఉన్నట్టున్నారు అంటున్నాడు అర్జున్ దూరంగా కనిపిస్తున్న స్కూల్ని చూస్తూ. ఫేర్వెల్ పార్టీ అనగానే నాకు మన ఫేర్వెల్ పార్టీయే గుర్తొస్తుంది బావా. నవ్వుతూ ఆ రోజు జరిగిందంతా గుర్తొస్తుంటే
ఒక పక్క బాధగా ఉన్నా మరోవైపు ఆ రోజు చూసిన అమృత రూపం తన కళ్ళ ముందు ఇంకా మిగిలే ఉంది అర్జున్కి. ఏమాలోచిస్తున్నావు బావా? నువ్వేం మారలేదమ్మూ. అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అంతే అందంగా ఉన్నావు అంటుంటే పూర్తిగా తన ఒళ్ళో కూర్చుని, నాక్కూడా నువ్వెప్పుడూ 15 అర్జున్లాగే కనిపిస్తావు. ఇప్పటికీ నీ ప్రేమలో ఎలాంటి తేడా లేదు. నవ్వి, బాగా అలసిపోయావు కదా? అవును బావా, పండుగ పనులతో బాగా అలసిపోయాను. ముక్కు మీద ముద్దు పెడుతూ, మరి ఆ అలసట నేను తీర్చేయనా అని ముక్కుతో రాస్తూ చెప్తుంటే చిన్నగా బ్లష్ అవుతూ, అందుకేగా నువ్వు పిలవగానే వచ్చేశాను. నవ్వుతూ తనతో సహా మంచె మీద వాలిపోయి తనని ఆక్రమించుకుంటుంటే వాళ్ల సాంగత్యానికి చందమామ కూడా సిగ్గుపడుతూ మబ్బుల్లోకి వెళ్ళిపోయింది. గంట తర్వాత చల్లని గాలికి సైతం ఒళ్లంతా చెమటతో తడిచిపోతే చెదిరిన బొట్టుతో పైట సరిచేసుకుంటూ అలసటగా అర్జున్ విశాలంగా ఉన్న అతని ఛాతీ మీద చేరింది అమృత. ఆమె వెన్నుమీద నిమురుతుంటే చుట్టూ ఉన్న తనకిష్టమైన పరిసరాలను చూస్తూ చిన్నప్పటి సంఘటనలు నెమరు వేసుకుంటూ నిద్రలోకి జారుకుంటే ఇష్టసఖిని ఇంకాస్త దగ్గరికి లాక్కుని చెలి కౌగిట్లో నిద్రమ్మ వాకిట్లో సేద తీరాడు అర్జున్. మావయ్య, ఫోటోగ్రాఫర్ వచ్చాడు, అందర్నీ రమ్మంటున్నాడు అని ఆనంద్ చెప్పడంతో అర్జున్, అమ్ము, పిల్లలు అందరూ రండమ్మా అని కేకేశాడు రఘురామయ్య. దాంతో అందరూ హాల్లోకొచ్చారు. మధ్యలో యశోదమ్మ కూర్చోగా చెరొక వైపున జానకి, రఘురామయ్య కూర్చుంటే రఘురామయ్య ఒళ్ళో రామ్, జానకి ఒళ్ళో భూమి కూర్చోగా వీళ్ల వెనుక అర్జున్, అమృత, అంజలి, ఆనంద్ నలుగురు నిలబడి ఉండగా స్మైల్ స్మైల్ అంటూ ఫోటోగ్రాఫర్ అనగానే ఆనంద్, అర్జున్ ఇద్దరూ భార్యల మీద చేతులేసి నవ్వుతూ చూస్తుంటే క్లిక్ మనిపించాడు ఫోటోగ్రాఫర్. ఆ ఫ్యామిలీ పిక్ ఆ ఇంటి మండువాలో పెద్ద సైజులో ఎన్లాస్ చేయబడింది. రామ్, భూమిజలు ఫ్యూచర్లో కపుల్ అవుతారో లేదో తెలియదు కానీ అర్జున్, అమృతలు మాత్రం ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటారు. బావా మరదళ్లుగా కోపంతో మొదలైన వాళ్ల ప్రేమ సంతోషాల వెల్లువలో సాగిపోతుంది. అలానే ఆ ఇంట్లో ఉన్న అనుబంధాలు, సంతోషాలు అన్నీ శాశ్వతంగా వాళ్లతోనే ఉండిపోవాలని మనం కూడా కోరుకుందాం. ఫ్రెండ్స్, అర్జున్ అమృతం స్టోరీ సమాప్తం అయిపోయింది. ఇక నుండి అర్జున్, అమృతలు మీకు రేపటి నుండి కనిపించరు. ఈ స్టోరీని చాలామంది ఆదరించారండి, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు, కానీ కొంతమంది ఓపిక్గా లాస్ట్ వరకు ఉండి వెయిట్ చేసి చదివారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది చెప్పిన చిన్న ప్రాబ్లం ఏంటంటే చిన్న ఎపిసోడ్స్ అని. అవి ఎపిసోడ్స్ ఎంత ఉంటే నేను అంతే ఇచ్చానండి, రైటర్ గారు అంతే ఇచ్చారు, నేను అలానే యాజ్ టీజ్గా ప్రజెంట్ చేశాను. బట్ స్టోరీ నేను ఎక్కడా స్కిప్ చేయలేదు, మొత్తంగా అప్లోడ్ చేశాను. అలానే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, శ్రీధర్ గారు రాసిన స్టోరీస్ని మీరు మరే ఛానల్లోనైనా చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఆయన కేవలం మన ఛానల్కి మాత్రమే కాపీరైట్స్ ఇవ్వడం జరిగింది, ఇంకెవరికి ఆయన పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన ప్రతి ఎపిసోడ్ను ఈ పాయింట్ మెన్షన్ చేయమని చెప్తున్నారు, అందుకే నేను ప్రతి ఎపిసోడ్లో కూడా ఈ పాయింట్ ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ స్టోరీ ఆయన ఓన్ స్టోరీ, ఆయనకి మాత్రమే రైట్ ఉంటుంది. దొంగతనంగా కాపీ చేయడం, పేర్లు మార్చి అప్లోడ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదండి. సో ఫ్రెండ్స్, శ్రీధర్ గారి స్టోరీస్ని మీరు ఎక్కడ చూసినా కూడా వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలానే ఫ్రెండ్స్, SNMR శ్రీధర్ గారు రాసినటువంటి మరో అద్భుతమైన నవలతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.